అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆక్వా రైతులు ఆందోళనకు దిగారు. అమలాపురంలో సిండికేట్ గా మారిన ఎక్స్పోర్టర్లు మేతల కంపెనీలు అంటూ ఆరోపిస్తున్నారు రైతులు. రొయ్యల ధరలు తగ్గించేశారు అంటూ ఆందోళనకు దిగారు ఆక్వా రైతులు. ఎమ్మెల్యే ఆనందరావు ప్రజా దర్బార్లో రైతులు వినతి పత్రాలు అందించారు. ఆక్వాలో సిండికేట్ వ్యవస్థను రూపుమాపాలంటూ ఆక్వా రైతులు నిరసనకు దిగారు. రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్, ఆక్వా రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు దెందుకూరి సత్యబాబురాజు ఆధ్వర్యంలో రైతులు ఈ ఆందోళన నిర్వహించారు. రొయ్యల ధరలు తగ్గింపుపై తీవ్ర నిరసన తెలిపారు. మొన్నటి వరకు రొయ్యల మేతల ధరలు భారీగా పెంచి ఆక్వా రైతాంగాన్ని తీవ్రంగా ఇబ్బందులు పెట్టి ఇప్పుడు మళ్లీ రొయ్యల ధరలు తగ్గించేశారని మండిపడుతున్నారు. ఒక పక్క ఎక్స్పోర్టర్లు, మరో పక్క మేతల కంపెనీలు నిలువున మోసం చేస్తూ దగా చేస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రెండు వ్యవస్థలు సిండికేట్ గా మారి ఆక్వా రంగాన్ని నమ్ముకున్న రైతులను నిలువున దగా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చొరవ తీసుకొని సిండికేట్ వ్యవస్థపై నియంత్రణ చర్యలు చేపట్టి రొయ్యల ధరలు పెంచేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆక్వా రైతుల పక్షాన ఉండే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఆక్వా రైతుల సమస్యలు అత్యధికంగా ఎప్పుడైనా పరిష్కారం అయ్యాయి అంటే అది చంద్రబాబు గారి పరిపాలనలో మాత్రమే పరిష్కారం అయింది. ఇప్పుడు కూడా ఎలాంటి సమస్య ఉన్నా ఆయన దృష్టికి తీసుకెళ్తాం. రైతుల తరపున తీసుకెళ్ళి అన్ని సమస్యల్ని పరిష్కారం చేయిస్తామని తెలియజేసుకుంటూ